నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక విద్యార్థి నాయకుడిగా, జర్నలిస్ట్‌గా, అధ్యాపకుడిగా, విద్యార్థి సంఘాలకి సంబంధించి ఉద్యమ నాయకుడిగా తెలంగాణలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో, ఈ రోజున సత్యాగ్రహిలో ఒక్కసారి ఆయనతో మాట్లాడదామని చెప్పి పిలిచాను. ప్రస్తుతం స్టూడియోలో నాతో ఉన్నారు. ఆయన అయాచితం శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా పెద్దవారు. ఉద్యమాన్ని నుంచి కూడా మీరు తెలంగాణ ఉద్యమాన్ని అంతా కూడా కళ్ళారా చూసిన వ్యక్తి మీరు. ఇప్పుడున్న పరిస్థితులకి, అప్పటి పరిస్థితులకి బేరీజ్ వేసుకుంటే మీకేమని అనిపిస్తూ ఉంటుంది? 69 ఉద్యమం చూశాను నేను. హై స్కూల్ విద్యార్థిని కానీ హై స్కూల్. ఆ ఉద్యమము, ఆ ఉద్యమ సమావేశాలు, ఆ సమావేశాలకు పెద్ద పెద్ద నాయకులు రావడం, మాట్లాడడం. ఒకసారి మా కామారెడ్డి, మా నేటి మీది అక్కడ కామారెడ్డి. ఫైరింగ్ కూడా జరిగింది. కామారెడ్డిలో ఫైరింగ్. 69 ఉద్యమంలో అదంతా చూశాను. 71 లోక్సభ ఎన్నికల్లో ఓకే. తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ ప్రజాసమితి. ఆనాటి ఉద్యమ పార్టీ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మదన్ మోహన్ గారు వీళ్ళంతా నాయకత్వం వహించి తెలంగాణలో 14 సీట్లకు 11 సీట్లు సాధించారు. అద్భుతమైన ఉప్పెన. 1969లో 69, 71 మధ్య. అప్పుడు నేతృత్వం వహించింది ఎవరు? అప్పుడు ఉద్యమానికి చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు మొత్తం అంతా. ప్రధానంగా ఆయన. సరే, ఇక వెంకటస్వామి గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ప్రధాన బాధ్యత వహించి నడిపించింది చెన్నారెడ్డి గారు. ఇంకా తర్వాత మహబూబ్ నుంచి మల్లికార్జున్ గారు, ఓకే. సిద్దిపేట నుంచి మదన్ మోహన్ గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. అది మా మనసుల్లో, మా తరాల్లో ఒక తెలంగాణ ఆకాంక్ష బీజం నాటింది. సరే, ఆ తర్వాత 72 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఉద్యమం రకరకాల కారణాలతో వెనక్కి పోవడం, తర్వాత కొత్త కొత్త పథకాలు ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం, ఏది జరిగినా కూడా 69 తరం ఎవరైతే ఉన్నారో అప్పుడు టీనేజ్ వాళ్ళల్లో నాటి ఉద్యమ బీజాలు నాటి అలా ప్రక్షిప్తమై అలాగే ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఒక్కసారి ఉబ్బుకొచ్చి 2001 నుంచి 2001. జయశంకర్ సార్ ఆయన జీవితకాలం ఉద్యమకారుడు. ఆయన అంతే కదా. ఆయన 76 ఏళ్ళు జీవిస్తే దాదాపు 60 ఏళ్ళు ఉద్యమానికి అంకితం చేశారు. ఉద్యమానికే అంకితం. ఆయన ఎలాంటి వాడంటే ఆదిమ కాలంలో నిప్పు సృష్టించుకోవడం తెలిసేది కాదు. అవును. అడవుల్లో నిప్పు దొరికితే ఆ నిప్పును దాచుకునేవాళ్ళు ఓకే. ఆదిమ మానవులు. ఆ దాచుకున్న నిప్పును దొంగిలించే ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది. ఓకే. దానికోసం దాడులు జరిగేవి. నిప్పు ఒక సంపద ఆ రోజుల్లో. ఆ నిప్పును రక్షించుకోవడం ఒక జీవనమరణ సమస్య ఆ రోజు. జయశంకర్ సార్ ఆ పాత్ర పోషించారు. 60 ఏళ్ల పాటు ఆ నిప్పు కణికను అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. తెలంగాణ అని నిప్పు కణికది. నిప్పు కణికను జాగ్రత్తగా కాపాడింది జయశంకర్ సార్ అయితే, ఒక నిప్పు రగిల్చడం ఎట్లాగో నేర్పిన వాడు కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి ఉద్యమంలో అందరూ ఉద్యమకారులే, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అందరూ తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఎవరికి వారే సైనికులు అయ్యారంటే నిప్పును రక్షించి అందించడం కాదు, వాడికే నిప్పును తయారు చేసే విద్య నేర్పాలి. అదే అది సామర్థ్యం కేసీఆర్ ఇవ్వాలి గారు వాళ్ళకి. చేశారు. కాబట్టి ఆయన విజయం సాధించాడు. లేకుంటే ఈ ఆంధ్ర లాబీల మధ్య, ఈ రకరకాల రాజకీయ వ్యూహాల మధ్య ఓ బక్క ప్రాణం సిద్దిపేట మారుమూల ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఆయనకు ఏ కుటుంబ నేపథ్యం లేదు రాజకీయంగా, పెద్దగా డబ్బున్నవాడు కాదు, సామాజిక బలం కూడా పెద్దగా ఏమీ లేదు వారి సామాజిక. ఆయన సామాజిక వర్గం అంతంత మాత్రమే. అయినా సాధించగలిగాడంటే అంటే సిద్దిపేటలో ఆయన సామాజిక వర్గం తక్కువేనంట. చాలా పిడికడి మంది కూడా ఉండరు అప్పుడు. ఇప్పుడు కూడా ఇప్పటికి ఇక్కడ కేసీఆర్ సామాజిక వర్గం ఓట్లే ఈ రోజు కూడా కేసీఆర్ గారికి ఓట్లేస్తారు. ఆ రకంగా ఆయన విజయం సాధించారు. అది చాలా గొప్ప విజయం. అయితే ఏంటంటే మేమంతా 69లో చూసి ఆ ఉద్యమం చల్లబడ్డాగా అయ్యోని బాధపడి మా దారిన మా మానని మేము బతుకుతూ ఉంటే మా లాంటి వాళ్ళందరినీ రప్పించి కొత్త తరాన్ని కూడా మిళితం చేసి ఒక మహోద్యమాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అలా సాధించుకున్న తెలంగాణ, మీరు కలలుగన్న తెలంగాణ ఇవాళ ఏ రకమైన రూపు దాల్చిందని అంటే ఏం చెప్తారు? అంటే తెలంగాణ ప్రధానంగా ఉద్యమం ప్రారంభమైంది అస్తిత్వం, ఆత్మగౌరవం. అవును. ఆ తర్వాత నిధులు, నీళ్లు, నియామకం. ప్రధానంగా ఆత్మగౌరవం రెండు కలగలిసినాయి. ఓకే, తద్వారా తెలంగాణ ఏర్పడింది. కానీ ఈ మూడు మీరన్న దాంట్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొనుంది. ఎప్పుడైనా కానీ రాష్ట్రాలు ఏర్పడ్డా, ఒక దేశం ఏర్పడ్డా, విజయాల పర్వం ఏదైతే ఉందో పూర్తయిపోదు, ఒక్కసారిగా అయ్యే పని కాదు. అది కొంతకాలం, సుదీర్ఘకాలం, నిరంతర ప్రక్రియ. ఓకే. జయశంకర్ సార్ బ్రతికినంత కాలం చెబుతుండేవారు ఆయన.
భౌగోళిక తెలంగాణ ఏర్పడి రాజకీయంగా తెలంగాణ వాడికి తెలంగాణ అధికారం రావడం జరుగుతుంది. కానీ వ్యతిరేక శక్తుల కుట్రలు కొనసాగుతూ ఉంటాయి. అస్తిత్వాల మీద, ఆత్మగౌరవాల మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించాలంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రయత్నం చేస్తే స్థిరపడ్డ తర్వాత ఆ అస్తిత్వం అలా ఉండిపోతుంది. అంతవరకు పోరాటం చేయాల్సిందే, అప్రమత్తంగా ఉండాల్సిందే అని జయశంకర్ సార్ చెప్పారు. అది ఇవాళ కనిపిస్తుంది. జయశంకర్ గారితో మీకు ఫస్ట్ పరిచయం ఎక్కడ? జయశంకర్ సార్ నేను కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు, అతను వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ, అట్లా పరిచయం. రెండవది కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి ముందే తెలంగాణ సమావేశాలు జరుగుతుండేవి. అవును, అక్కడక్కడ తెలంగాణ ఉద్యమకారులు కానీ అభిమానులు కానీ 69 ఉద్యమకారులు ఆ సమావేశాలకు జయశంకర్ సార్ వస్తుండేవారు. అట్లా అక్కడక్కడ జయశంకర్ సార్ సమావేశాల్లో నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పే విధానం, ఎప్పుడు కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగం గంట సేపు చేసిన అప్రస్తుత విషయాలు అయితే ఉండవు. అట్లాగే ఒక్కసారి శృతి మార్చడం, ఓకే, ఒక్కసారి తగ్గించడం, ఇవన్నీ మనం ఈ నాటకీయ శైలి మనం ఉపన్యాసాల్లో చూస్తుంటాం. ఓకే, ఆయన ఒక జలధార అలా ఎలా వెళ్ళిపోతుందో అట్లా మాట్లాడతారు. గంట అయినా 2 గంటలైనా అద్భుతమైన విషయాలు చెప్తారు. ఆయన ఏర్పడినప్పటి నుంచి దివంగతులు అయ్యేంత వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాడు. ఆయన తెలంగాణ సాధన కోసం ఆయన వెళ్ళిన ఒక బృందంలో ఈయన కూడా ఉన్నారు. నెహ్రూ గారిని కలిశారు ఆయన. ఆనాటి నుంచి ఆయన ఉద్యమం చేస్తూ వస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏ ముఖ్యమంత్రులు ఏ పార్టీలు ఎట్లా ద్రోహం చేసాయి, ఎందువల్ల తెలంగాణ ఉద్యమం అనేది ఒక వెనుకడుగు వేయాల్సి వచ్చింది, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి, అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది అనే విషయాలు చాలా బాగా చెప్పారు. ఒక్క మాట మాత్రం వాస్తవం, మా తరాలకు జయశంకర్ సార్ లాంటి వాళ్ళు చెప్పేంత వరకు అసలు తెలంగాణ మాకు నీళ్ళలో ఇంత అన్యాయం జరుగుతుందా, అది మా ఉద్యోగాల్లో ఇంత అన్యాయం జరుగుతుందా, కేటాయింపులు తెలియదు, మాకు తెలియదు. ఇప్పుడు నేను కొత్తగూడెంలో పనిచేశాను. నేను చేరిన కాలేజీలో 46 మంది టీచింగ్ స్టాఫ్ ఉంటే అందులో 5 మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉండేవాళ్ళు. 41 మంది ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు. ఇట్లా చాలా అన్ని డిపార్ట్మెంట్స్లో. అది మాకు తెలిసేది కాదు, ఒక అమాయకత్వంలో ఉండిపోయాయి. కానీ జయశంకర్ సార్ ఆ అమాయకత్వాన్ని బద్దలు చేసి, ఇక మీ హక్కు ఇది, మీ అస్తిత్వం ఇది, మీ చరిత్ర ఇది, మీ నేపథ్యం ఇది, మీకు జరిగిన మోసం ఇది అని ఎక్కడికక్కడ చెప్పడం వల్ల బలమైన పునాదులు తెలంగాణలో ఏర్పడ్డాయి. సో అలా తెలంగాణలో మొదటి నుంచి 69 నుంచి ఒక అలా కనిపిస్తూ వచ్చిన ప్రభావం 2000 సంవత్సరం వచ్చేసరికి ఉవ్వెత్తున ఎగిసిపడింది. అది కేసీఆర్ గారి వల్లే సాధ్యమైంది అని ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి కొన్ని కారణాలు ఏమైనా చెప్పగలరా? కారణాలంటే కేసీఆర్ గారు రైతు పక్షపాత. ఆయన ఓకే, ఎప్పుడు కూడా ఆయన పరిపాలనలో గమనించండి, పథకాల్లో సింహభాగం రైతులకే. అవును, ఆయన సహజంగా రైతు, ఆయన తెలిసినవాడు, రైతాంగ సమస్యలు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో కాల్పులు రైతులు అడిగింది ఏమీ లేదు. ఆ కరెంటు విషయంలో వాళ్ళు ఒక ఊరేగింపుకు వచ్చారు. దాని మీద కాల్పులు చల్పాల్సినంత అగత్యం ఉండదు, రైతులే కదా వాళ్ళు. సంఘ విద్రోహ శక్తులు కాదు, విదేశీ శక్తులు కాదు. అయినా కాల్పులు జరిగిన తర్వాత ఆయన చలించిన ఫలితంగానే ఆయన ఒక లేఖాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితంగా ఆయన బయటకు వచ్చేయడం, పదవి రాజీనామా చేయడం, అవన్నీ జరిగినాయి. పార్టీని స్థాపించడం, తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించాలని ఆ రోజే ప్రతిజ్ఞ చేయడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయినాయి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టైంకి 1999, 2000 ఆ ప్రాంతాల్లో ఆయన రెండవసారి ముఖ్యమంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకుముందు ఎన్టీ రామారావు వల్ల గెలిచారు, అది వేరు. కానీ ఈయన సొంతంగా 99లో గెలిచారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు రిజిమ్లో తెలంగాణకు కనివిని ఎరగని అన్యాయం జరిగింది. అదే అందరూ అనుభవిస్తున్నారు, కానీ ముందుకొచ్చి నాయకత్వం వహించేది ఎవరని చూస్తే మాట్లాడలేకపోయారు. దాన్ని ఎప్పుడైతే కేసీఆర్ గారు తన పదవిని, తన సభ్యత్వాన్ని ఒక గడ్డిపోచ కంటే ఇదిగా వదిలేసి ఉద్యమం కోసమైతే వచ్చారో, అప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఆశ ఏర్పడింది. మాకు ఒక నాయకుడు వచ్చారు మళ్ళీ అని చెప్పి. ఓకే, ఇక ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే, ఒకసారి జయశంకర్ సారే చెప్పారు. మేమిద్దరం ఒక సమావేశానికి వెళుతున్నాం. కేసీఆర్ గారు మిగతా ముఖ్యమంత్రులను చూశాను, నాయకులను చూశాను, ఎన్నో తెలంగాణ ఉద్యమాలను చూశాను నేను. కేసీఆర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక విషయాన్ని అత్యంత లాఘవంగా ప్రజల భాషలో, ప్రజలు
అవును అనేట్టుగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. అది వాస్తవం, అందరూ అంగీకరిస్తారు. ఆయన అంత లాఘవంగా, అంత నైపుణ్యంగా ఆ వాస్తవాలను ప్రజల భాషలో, ప్రజల నుడికారంలో, అంతే కరెక్ట్. అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలు ఉంటాయి. అంటే ఆ పరకాయ ప్రవేశం చేయడం, గంభీరంగా ఏదో పత్రికల భాష మాట్లాడడం, సరళ గ్రాంధికాలు మాట్లాడడం కాదు ఆయన. ఆయన ఉపన్యాసాల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. ఒక పల్లెటూరు, ఒక నాటు, ఒక రైతు, ఒక కూలి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. అది ప్రజలను చాలా ఆకర్షించుకుంది, ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆయన ఫైటర్. ఆయన దానికి ఏం ఉదాహరణ ఏంటంటే, గతంలో ఎంతోమంది 56లో సమీక్ష రాష్ట్రం ఏర్పడ్డాక, అంతకుముందు ఉద్యమాలు జరిగాయి, 56 తర్వాత ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి గడప. ఎక్కడ ఏ నాయకుడు కూడా కేంద్రాన్ని ఢీకొని తెలంగాణ వైపు స్థిరంగా నిలబడ్డ సందర్భాలు మనం చూడం. అది ప్రజల తప్పు కాదు, నాయకత్వ లోపాలు కావచ్చు, నాయకత్వ శ్రేణుల్లో మధ్య ఉండే కుమ్ములాటలు కావచ్చు, వర్గ పోరాటాలు కావచ్చు, రకరకాల కారణాలు. ఎందుకంటే మీకు ఒకటే ఉదాహరణ, 71 లోక్సభ ఎలక్షన్స్లో 14-11 సీట్లు ఉద్యమకారులకు ఇచ్చారు ప్రజలు. ఇక అంతకన్నా మద్దతు ఏముంటుంది? కానీ జరగలేదు. ఈయన ఏంటంటే, ఈయన ఫైటర్. ఈయన ఒకటి అనుకుంటే చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతారు. ఆయన వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు, అధైర్యం ఉండదు, అవుతుందా కాదా అనే అనుమానం ఉండదు. వాస్తవానికి కింద ప్రారంభించినప్పుడు మాలాంటి వాళ్ళకి అనుమానాలు ఉండేది. వస్తుందంటారా తెలంగాణ, అయ్యే పనేనా? ఎప్పుడు అడిగారా మీరు ఆయన అలా? ఎప్పుడు అడిగారా? నేను అడగలేదు, కానీ కేసీఆర్ గారిని ఆయన మిత్రుడు అడిగారట. ఓకే, అయ్యే పనేనా, అవుతుందా? అట్లా ఎప్పుడు పెట్టుకోవద్దు, అవుతుంది, వచ్చి తీరుతుంది, తెలంగాణ వచ్చి తీరుతుంది, అది సాధ్యమే అని చెప్పేసి అంత సంకల్పము, ఆ దీక్ష, ఆ పట్టుదలతో ఆయన ముందుకు సాగాడు, విజయం సాధించాడు. అయితే కేవలం ముక్కుసూటిగా సంకల్పము, దీక్ష, పట్టుదల ఇవి ఒక్కటే ఆయన ఆధారంగా చేసుకుని ఉద్యమం నడపలేదు. శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత తెలివైన వాడైనా వాళ్ళను బుడి కొట్టించే ఎత్తులకు పై ఎత్తులు వేసి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు ఆయన, ఎక్కడ విజృంభించాలో అక్కడ విజృంభించారు, ఎక్కడ ఎవరితో కలవాలో అక్కడ కలిశారు, ఎక్కడ విడిపోయారో అక్కడ విడిపోయారు. ఆయన మొత్తం అంతా ప్రత్యర్థులకు అర్థం కాని రాజకీయం నడిపారు. ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో, ఆ గందరగోళంలో ప్రత్యర్థులు ఉన్న సందర్భంలోనే ఏకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఆ రకంగా రాజకీయాల్లో, ఉద్యమాల్లో నాయకత్వం వహించే వాళ్ళ లక్షణాలు భిన్నంగా ఉంటాయి. సంపూర్ణ రాజకీయవేత్త లక్షణం ఓ రకంగా ఉంటుంది, సంపూర్ణ ఉద్యమనేత లక్షణం ఓ రకంగా ఉంటుంది. ఈ రెండు కలకలిపిన వ్యక్తి కేసీఆర్ గారు. రాజకీయాలకు వస్తే రాజకీయాలకు సై అంటాడు, ఎత్తులకు పై ఎత్తేస్తాడు. ఉద్యమానికి వస్తే ఉద్యమం ఉర్రు తొలగిస్తాడు. ఈ రెండు లక్షణాలు మేళవించిన వ్యక్తిత్వం కాబట్టి ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధ్యమైంది. ఆ 11 రోజులు ఉద్యమం చేస్తున్నప్పుడు పీక్ స్టేజ్లో ఉండగా 11 రోజుల దీక్ష, ఆ తర్వాత తెలంగాణ ప్రకటన. సో అసలు ఆ 11 రోజులు ఏం జరిగింది? ఆయన ఎందుకు ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం చెప్తారు ఆ విషయంలో? కేసీఆర్ గారు దీక్ష చేపట్టాలనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశంలో నేను ఉన్నాను. మొదలై ఆయన దేహధర్మం అంగీకరించదు దీక్ష. అవును, చాలా కష్టం. మరి దీక్షకైనా వెళ్ళిన తర్వాత ఏదైనా అనుకోని జరిగితే ఎట్లా అనే భయాలు మా అందరికీ ఉన్నాయి, జయశంకర్ సార్తో సహా. వద్దు, ప్రజాస్వామికంగానే పోదాం, ఒక్కసారిగా అంత దూకుడుగా మనం దీక్ష చేయాల్సిన అవసరం లేదు. అసలు సలహా ఎవరిచ్చారండి? ఆ దీక్ష చేయాలి, అట్లా దీక్ష చేయాలన్న సలహా ఆయనంతటా ఆయన తీసుకున్నదేనా? ఆయన వెళ్ళలేదు, ఎవరు చెప్పిన వెళ్ళాల్సిందే దీక్షకు, ఇక లాభం లేదు. ఎదురు చూశారు ఆయన. ఓకే, ఇవాళ తెలంగాణ డిమాండ్ కేంద్రం ముందు పెట్టి తెల్లారి దీక్షకు వెళ్తా అనుకోలేదు. ఆయన ఒక విచక్షణ, విజ్ఞత గల రాజకీయ నాయకుడు. ఒకరోజు అయ్యే పని కాదని తెలుసు. కానీ 2004లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఇస్తామని ప్రస్తావన తెచ్చారు. 2004 నుంచి 9 దాకా వచ్చినా ఇంకా అతి గతి లేదు, ఉలుకు పలుకు లేదు. ఎదురు చూశాడు ఆయన. కేంద్ర ప్రభుత్వంలో చేరాడు ఆయన. సరే ఇస్తారేమోనని కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళతో కొంత సామరస్య ధోరణితో ఉండాలని. సామరస్య ధోరణితో ఉన్నా ఇవ్వట్లేదు. ఆయన రాజీనామా చేసినా ఇవ్వలేదు. 2006లో, 2008లో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, ఇవ్వలేదు. ఇక లాభం లేదని చెప్పేసి ఆయన ఇక దీక్ష కూర్చుంటాను, తాడుపేడ తెలుసుకుంటానని ఆయన ఖచ్చితంగా మొత్తం ఆనాడున్న టీఆర్ఎస్ శ్రేణులంతా వ్యతిరేకించినాయి.
సార్ మీరు వద్దు సార్, మీరు వయస్సు రీత్యా మీ ఆరోగ్యం రీత్యా దీక్ష పోతే పోతాను కానీ దీక్ష చేసేది ఖాయమని. అంటే టీఆర్ఎస్లో ఎవరు ఒప్పుకోలేదా ఆ టైంలో? ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన అమర దీక్ష అంటే నిజంగా ఎవరు ఒప్పుకోరు, శ్రేయోభిలాషులు ఎవరు ఒప్పుకోరు. ఆయన మొండిగా 11 రోజుల పాటు ఎట్లా సాగింది ఆ దీక్ష? అట్లా ఆయన దీక్షకు కూర్చునే క్రమంలో అరెస్ట్ అయ్యారు. ఆయన సరే కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఉంటే ఉద్యమకారులు బాగా ఉద్యమం పెద్దగా ఎత్తున ఉందని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఆయన్ని ఖమ్మం తీసుకెళ్ళింది. అవును, ఖమ్మం తీసుకెళ్ళి మంచి పని చేసింది. ఖమ్మం కూడా ఒక ఉద్యమ కేంద్రం అయిపోయిన తర్వాత, అంతే కదా మరి, తర్వాత ఉద్యమ కేంద్రం అయింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చారు, నిమ్స్లో ఉంచారు. ఎన్ని చేసినా ఆయన దీక్ష విరమించుకోవాలి, ఎంత జరిగినా. చివరికి ఆ దీక్ష చిదంబరం గారి ప్రకటనతో ఆయన విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే ఒక్కటి, జయశంకర్ సార్ అప్పటికున్నారు, ఇంకా తెలంగాణ రాష్ట్రం సాకారమైన రోజుకి లేడు. కానీ ఆయన ఒకటే అన్నారు, కేంద్ర ప్రభుత్వం నోట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనే మాట వచ్చింది. ఇక ఏడాది కావచ్చు, 6 నెలలు కావచ్చు, కానీ తెలంగాణ వచ్చి తీరుతుందని చెప్పారు. అట్లా దీక్ష వెనక చాలా కసరత్తు జరిగింది. చాలా ఉద్యమకారులంతా ఆందోళనకు గుయ్యారు, ఈయన ఆరోగ్యం అవుతుందని చెప్పేసి. మీకు ఎదురైన అనుభవాలు ఏంటి ఆ టైంలో? మీరు ఆయనతో ఉన్నారు కాబట్టి. అంటే అనుభవాలంటే ఆయనతోనే ఉన్నాం, నిమ్స్లో ఉండేవాళ్ళం. చిదంబరం గారి ప్రకటన వచ్చే రోజు నేను ఊరికే ఆ రూమ్ తీసి చూశాను, ఆయన పడుకుని అచేతనంగా ఉన్నారు. ఆయన అప్పటికే 9 రోజులు. హరీష్ రావు గారు వెళ్ళారు లోపలికి. ఆయన హరీష్ రావు గారు కాసేపు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత సార్ నేను రమ్మంటున్నారు, వెళ్ళారు. నేను అడిగాను, సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి? అప్పటికే ఇదంతా గడ్డం పెరిగిపోయింది, మొదలైన బక్క ప్రాణం. అసలు ఆ దృశ్యం చూస్తే మాత్రం ఎవరికైనా గుండెలు ఆగిపోతాయి ఆ పరిస్థితి. అంటే ఇట్లా సైగ చేశాడు, సైగ చేసి ఇవాళ ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఎందుకో అనుకున్నాను కాబోలు, కానీ సార్కి అప్పటికే సమాచారం వచ్చేసింది, ప్రకటన రాబోతుందని చెప్పేసి. అన్నట్టుగానే సాయంత్రానికి ప్రకటన వచ్చింది. ఆయన దీక్ష విరమించారు. ఆ దీక్ష విరమించే ఆ దృశ్యంలో నేను కూడా ఉన్నా. ఈ రోజుకి చరిత్రలో మిగిలిపోయే అదృష్టం నాకు దక్కితేగా మరి. జయశంకర్ సార్ చేత ఆ దీక్ష విరమణ చేసుకున్నాం. ఆ దీక్ష గురించి కూడా నానా రకాలుగా మాట్లాడారు. దాని గురించి ఏమన్నా ఆయన దగ్గర ప్రస్తావన వచ్చిందా? మీ దీక్షను కూడా వాళ్ళు ఏదో రకంగా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలో కుట్ర జరిగిన మాట వాస్తవం. నిజమేనా? ఎందుకంటే ఈయన దీక్ష భగ్నం చేయాలి, భగ్నం చేసి ఇక తెలంగాణ ఎప్పుడైనా కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో అడుగడుగునా ఇక తెలంగాణ ఉద్యమం వెనక్కిపోతుంది, అయిపోయింది అనే ప్రచారాలు చేస్తూ వచ్చారు. అవును, దాంట్లో భాగంగా ఆయన దీక్ష విరమించారనే క్రమంలో ఆయనకు ఒక గ్లాసులో ఒక రంగు నీళ్ళు ఇచ్చారు. ఓకే. సాధారణంగా ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఏంటంటే బాగా ఆకలి అవుతుంటే వాళ్ళు స్పృహలో ఉండే అవకాశం ఉండదు. సార్ తాగారు, అవన్నీ వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, వెంటనే బ్లాస్ట్ చేసి పడేశారు దీక్ష విరమణ. పెద్ద గందరగోళం మొత్తం తెలంగాణ. జయశంకర్ సార్ అప్పుడు మీడియా ముందుకు వచ్చారు. ఆ రోజు మీడియా ముందుకు విరమించలేదు, ఇది కుట్రలో భాగమే, ఆయన కొనసాగిస్తూ అంటున్నారని చెప్పారు. ఆ తర్వాత నిమ్స్కి వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ తెలుసు, లగడపాటి రాజగోపాల్ గారు అదంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక వాళ్ళు చేశారు. ఆ 8 రోజులు, వారం 8 రోజులు కూడా దీక్ష విరమింపు చేసే కార్యక్రమాలు చాలా చేశారు. కానీ మొదలే చెప్పాను నేను, కేసీఆర్ చాలా మొండివారు. తెలంగాణ విషయంలో చాలా మొండిగా ఉన్నారు. ఆయన విరమించలేదు. ఒకవేళ దీక్ష విరమించి ఉంటే ఆయన మధ్యలోనే ఏ ప్రకటన రాకుండా, కేంద్రం నుంచి ఆమోదం రాకుండా విరమించి ఉంటే ఇక తెలంగాణ వ్యతిరేక శక్తులకు అది పట్ట పగ్గాలు ఉండేవి కావు. కానీ అది జరగలేదు. దీక్ష కొనసాగించాడు, ఆ ప్రకటన సాధించారు. అది దీక్ష కొనసాగించమని చెప్పి ఎవరన్నా ఆయనకి సలహా ఇచ్చారా? అసలు ఆ టైంలో ఎవరన్నా ఎవరి సూచనలన్నా చాలా మంది సార్ మీరు దీక్ష విరమించండి, మీ తరఫున మేము చేస్తామని ముందుకు వచ్చారు. అది ఓకే. టీఆర్ఎస్లో ఉన్న సీనియర్ నాయకులు, ఉద్యమకారులను ఆయన ఒప్పుకోలేదు. నేను చేస్తాను, దీని సంగతి ఏంటో చూస్తానని ప్రొసీడ్ అయ్యాడు. ఒక దిశలో తెలంగాణ భవన్లో సమావేశం కూడా జరిగింది. 3-4 రోజు అనుకుంటాను దీక్ష ప్రారంభం. ఆయన ఎలాగైనా దీక్ష విరమింపజేయాలి, కంటిన్యూస్గా మనమంతా ఉన్నాం కదా, మనమంతా కూర్చున్నాం, కొనసాగిద్దాం ఉద్యమాన్ని.
అని అందరూ కలిసికట్టుగా విజ్ఞప్తి చేసినా ఆయన తిరస్కరించి దీక్ష కొనసాగించారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఏమైనా విమర్శలు చేయొచ్చు, కానీ సాక్షి నేను ఆయన నిజంగా ప్రాణం నోట్లో తలబెట్టి, మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ తలబెట్టారు అని అంటారు చూడండి. అది వాస్తవం. వాస్తవం. ఎందుకంటే ఆయన ఆరోగ్య సంబంధమైన పరిస్థితులకు, ఆయన దేహధర్మానికి అన్ని రోజులు దీక్ష చేయడం అంటే మృత్యు దాకా వెళ్ళి వెనక్కి రావడం, అందులో ఏం సందేహం లేదు. ఆయనకి నిమ్మరసం ఇచ్చేటప్పుడు మీరు అక్కడే ఉన్నారు? నేను అక్కడే ఉన్నాను. తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నాను. వెంటనే ఆ తర్వాత ఆయన దగ్గరికి ఇక ఆ తర్వాత ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో మేమంతా బయటకు వచ్చేస్తాం. డాక్టర్లు చెప్పారు ఆయన కాస్త విశ్రాంతి ఇవ్వండి అని. కింద పండగ వాతావరణం అంతే కదా మరి, అసలు మొత్తం ఊగిపోతుంది తెలంగాణ అంతా. నేను, నందిని సిద్ధారెడ్డి, దేశభర్ శ్రీనివాస్, మేము ముగ్గురం కలిసి ఇక అయిపోయింది కదా అని చెప్పి మా ఇంటికి వెళ్ళాం పద్మారావు నగర్. మాకు నిద్ర పట్టదే, మళ్ళీ కారు వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిపోయాం. ఓకే. ఇక తెల్లవారులు అక్కడ పిల్లలని, పెద్దలని, ముసలి వాళ్ళని తేడా లేదు. ఆ కేరింతలు, ఆనందం, ఆ దృశ్యం మాత్రం చూసిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే అదృష్టవంతులు. చాలా అద్భుతమైన ఘట్టం ఆ రోజు. చిదంబరం ప్రకటన, సార్ దీక్ష విరమణ, ఆ తెలంగాణ ప్రజల సంబురాలు. అవును, అది చాలా అద్భుతమైన ఘట్టం. మీరు జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను. తెలంగాణకి సంబంధించి పత్రిక అంటే అప్పుడు ఎక్కువగా పత్రికలు ఎక్కువగా ఉండేవి కదా, సో ఏ రకమైన ప్రచారం జరిగేది అసలు అప్పుడు? మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఎప్పుడున్నా అలాంటి వ్యతిరేక భావాల్ని గమనించారా? తెలంగాణ పత్రికలు తెలంగాణ ఉద్యమానికి సమర్థించిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు పత్రిక లేకపోవడం. మీరు తెలంగాణ పత్రికలు అనలేరు, ఆంధ్ర పత్రికలు అని అనాల్సిందే. ఇంకా తెలంగాణ వైపు ఉండే పత్రికలు లేవు, తెలంగాణ వాయిస్ వినిపించే పత్రికలు లేవు. వినిపించినా కానీ ఏముంది, ఫ్రంట్ పేజీలో వేయాల్సింది ఎక్కడో మారుమూలకు వేసేస్తారు, ప్రాధాన్యాలు తగ్గిస్తారు. ఉద్యమం గురించి కూడా ఎక్కడ కూడా అయితే ఒక్కటి ఉంది అక్కడ, తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో మకల పుట్టి పుబ్బలో మాడిపోతుంది, ఇలాంటి ప్రాంతీయ పార్టీలు చాలా వచ్చాయి, ఆ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఉద్యమం ఏ స్థాయిలో నడిచింది అంటే పత్రికలకు కూడా ఒక అనివార్యత సృష్టించింది. ఒక సంఘటన పత్రిక రిపోర్ట్ చేయకపోతే, దానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ పత్రిక పరువు పోయే పరిస్థితి దాకా వచ్చింది. అయినప్పటికీ తెలంగాణ వ్యతిరేక శక్తుల కార్యక్రమాలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రకటనలు కానీ పెద్ద ఎత్తున తాటికాయంత అక్షరాలు వేసేవాడు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని కాదని లేని ఒక అనివార్య స్థితికి నెట్టబడ్డారు కాబట్టి వాళ్ళు ఇచ్చేశారు తప్ప, తెలంగాణ రావాలి, తెలంగాణ సమంజసమైన కోరిక ప్రజలు 50 ఏళ్ళుగా కోరుకుంటున్నారు, వీళ్ళ పక్షం వహించాలన్న పత్రికలు లేవు. అందుకే కేసీఆర్ గారు తర్వాత మనకో పత్రిక ఉండాలి, మనకో ఛానల్ ఉండాలి, నమస్తే తెలంగాణ, తెలంగాణ కోసం ఒక ఉద్యమ రూపం తీసుకున్న పార్టీ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడానికి కారణాలు ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయా? మీలాంటి వాళ్ళతో ఏమైనా చర్చించారా అసలు ఆ విషయంలో? అంటే అప్పటి వరకు ఉద్యమం కింద వెళ్ళింది పార్టీ టీఆర్ఎస్, ఆ తర్వాత అదే టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మారింది, సో మళ్ళీ ఆ తర్వాత రూపాంతరం చెందింది బీఆర్ఎస్గా. సో ఈ పరిణామాలన్నీ కూడా ఎవరితోన్నా మాట్లాడుతూ ఉండేవారా? మనం వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలు ఏమన్నా తీసుకునేవారా? ఎవరి నుంచి సలహాలు కానీ? అంటే ఒక రాష్ట్ర సాధనలో ఉద్యమం ఒక్కటే సరిపోదు, సమాంతరంగా రాజకీయ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని రాజకీయ పార్టీ స్థాపించారు ఆయన. అవును, అది ఉద్యమ సంస్థ కాదు, రాజకీయ పార్టీనే తెలంగాణ రాజకీయ పార్టీ. దానికో బైలాస్ ఉంటుంది, దానికో ఎన్నికల గుర్తు, దానికో కార్యవర్గం, కథ అన్నీ ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యమ పార్టీగానే కొనసాగింది, తప్పదు. ఆ ఉద్యమ క్రమంలోనే ఆయన రకరకాలుగా ఆయన రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోయారు ఆయన. అవును, కాంగ్రెస్తో సరే అనిపించాలి అంటే కాంగ్రెస్ అప్పుడు చాలా డిఫెన్స్లో ఉంది. చంద్రబాబు నాయుడు దెబ్బకి దాదాపుగా అంపశయ మీద ఉంది కాంగ్రెస్ 2004 కంటే ముందు. అవును, కాంగ్రెస్కి అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్తో కలిసి వాళ్ళతో అవును అనిపించి ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టించి సోనియా గాంధీ గారితో తెప్పించి ఒక ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ని ముగ్గులోకి లాగా తెలంగాణ ఒక రాజకీయ పార్టీ కమిట్ అయిన తర్వాత అంత వెనక్కి తీసుకునేంత ధైర్యము దమ్ము వాటికి ఉండవు, సాధారణంగా ఉండవు.
కాంగ్రెస్ పార్టీని కమిట్ చేయించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కాలయాపన చేస్తుందో ఆయన 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవును. ఎంపీగా రాజీనామా చేశారు. అవును. కరీంనగర్ ఎన్నికల్లో నిలబడ్డారు. అవును. 2006లో ఆయన ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా జయశంకర్ సార్ సహా పెద్దవాళ్ళంతా వద్దు అన్నారు. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడుస్తోంది, రాజశేఖర రెడ్డి బలవంతుడైన నాయకుడైన, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఏదైనా అనుకోని జరిగి ఓడిపోతే కనుక అది ఉద్యమానికి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తే ఆయన వినలేదు. చూడు ఇదే ఉద్యమాన్ని మలుపు తిప్పుతుంది అన్నారు ఆయన. అంటే ఆ రోజు మిగతా వాళ్ళంతా ఏమవుతుందో అని భయపడుతున్నారు, కానీ కేసీఆర్ గారు మాత్రం ఆయన అనుకున్నది సాధించారు. ఆ రోజు ఆయనకేం భయం లేదు. ఆయనకి నేను రాజీనామా చేస్తాను, పోటీ చేస్తాను, ఇదే ఉద్యమాన్ని మలుపు చూడండి మలుపు తిప్పుతుంది అన్నారు. అన్నట్టుగానే 2006 ఎన్నికల్లో ఆయన రాజీనామా చేసి పోటీ చేసి రాజశేఖర రెడ్డి విశ్వ ప్రయత్నం చేసిన కాదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు తెలంగాణ రాదు, తెలంగాణ ఇవ్వరు అన్న మాట అయితే గట్టిగా వచ్చింది. నిజమేనా ఆ విషయంలో? ఆయన తెలంగాణను వ్యతిరేకించారు, అందులో సందేహమే లేదు. రాజశేఖర రెడ్డి బలం కేంద్రానికి అవసరం, బలమైన నాయకుడు. ఆ దాంతోనే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేనప్పుడు రేపు తెలంగాణ ఇస్తామనంటే పార్టీని మేము కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి మాట కూడా మాట్లాడారు అని చెప్పి ఇవన్నీ ఊహాగానాలు. అంతేనా? ఊహాగానాలు. ఎందుకంటే ఇవన్నీ మాయా యుద్ధాలని ఉంటాయి. తెలంగాణ ఇస్తే పార్టీ విలీనం ఉంటుంది. మాయా యుద్ధాలు ఏంటంటే మరి అది పార్లమెంట్లో కూడా మాట్లాడారు ఆ మాటని. ఎవరు? పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు విలీనం చేస్తామన్నారు, చేయలేదు కదా, మేము తెలంగాణ ఇచ్చాం, మా చేతుల మీదుగానే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రధానంగా ధర్మాధర్మాల కంటే జయాపజయాలే ప్రధానం. అది కరెక్టేలేండి. జయించిన వాడే వీరుడు. మనం భారత యుద్ధంలో అదే చూసాం. శత్రువు బలవంతుడైనప్పుడు ఒక మాయా యుద్ధంతో శత్రువును ఓడించాలంటే దాన్ని ఇప్పుడు గెరిల్లా పోరాటం అని అంటున్నాం. మనకు బలం తక్కువ, మన వనరులు తక్కువ, అయినా ఓడించాలంటే ఏం చేయాలని తెలివిన ఉద్యమకారుడు రాజకీయవేత్త ఆలోచిస్తాడు. కేసీఆర్ చాలా సందర్భాల్లో అదే ఆలోచించాడు. ఆయన ఇస్తా అన్నా, కలుస్తా అన్నా, చేస్తా అన్నా, పోయినా వచ్చినా, అవునన్నా కాదన్నా, రాజీనామాలు చేసినా, మళ్ళీ పోటీ చేసినా, అలయన్సులు కుదుర్చుకున్నా, ఏదైనా లక్ష్యం ఒకటే కొనసాగు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. దానికోసం ఏమైనా చేశారో ఎంతకైనా తెగించాడు. ఇక ఇవన్నీ ఊహాగానాలు. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అందులో కలిసి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్య సాధనగా ఆయన అడుగు వేసే క్రమంలో చరిత్ర ఎన్ని మలుపులైనా తిప్పిండొచ్చు, కానీ ఆయన లక్ష్యాన్ని గురిని మర్చిపోలేదు. కానీ ఆ టైంలో కోదండరామ్ లాంటి వాళ్ళు ఆయనకి బాగా దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే మీరన్నట్టుగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది రాజకీయం ద్వారా ఒక తెలంగాణకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వీళ్ళంతా ఉద్యమకారులంతా కూడా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి కారణాలు ఏంటండి? ఇక్కడ మీరు కోదండరామ్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యమకారులంతా దూరం అనే మాట సరైనది కాదు. ఓకే. ఆయన మంత్రివర్గంలో సగం మంది ఉద్యమకారులేనా? నరసింహాచారి గారు ఉద్యమకారుడు కదా, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. స్పీకర్ జగదీష్ రెడ్డి గారు కదా, ఈటల రాజేంద్ర గారు కదా, హరీష్ రావు కదా, కేటీఆర్ కదా, ఎవరు ఎందుకని దూరంగా నడవాల్సిన పరిస్థితి ఆయనకి? కోదండరామ్ గారిని జేఏసీ అధ్యక్షుడిగా చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ముందుకెళ్ళి ఇట్లా కాదు, అందరినీ ఏకం చేయాలి, అందరిని ఒక తాటు మీద తీసుకురావాలని కేసీఆర్ గారు జాదారెడ్డి గారి ఇంటికి వెళ్ళి, అన్నా ఇట్లా కాదు, మనం అందరం కలుద్దాం, కలిసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిద్దాం, మీరు దోషులుగా నిలబడతారు రేపు దూరంగా ఉంటే, ఉద్యమంలో మీరు ఉండాలి, ఎందుకంటే మీరు వాగ్దానం చేశారు అని చెప్పి ఆయన ఒప్పించి, ఎంతైనా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఆయన జానారెడ్డి గారు, అవును, చాలా సీనియర్. దాని ఫలితంగానే జేఏసీ ఏర్పడింది. జేఏసీ కోదండరామ్ను అధ్యక్షులుగా అనుకున్నది కూడా కేసీఆర్ గారు. తర్వాత కమిటీ అందరూ వచ్చారు, చేశారు. ఆయన ఏ కారణాల చేత అలకలకు కారణం ఏంటి మరి? తర్వాత ఈ చెరువులు బాగు చేసే కార్యక్రమాలు, అవును, మిషన్ కాకతీయ. ఆయన మిషన్ కాకతీయ కార్యక్రమంలో బాగా పాల్గొన్నారు. ఆయన చట్ట మోసారు కోదండరామ్ గారు, నేనున్నాను అప్పుడు. ఇక తర్వాత ఏ విభేదాలు వచ్చాయో మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఆయన కేసీఆర్కి దూరం అయ్యారు. తప్ప సామాజిక తెలంగాణ దిశగా
అడుగులు వేయలేకపోయింది టీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడారు ఆయన. ఎవరు? కోదండరామ్ గారు. సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయడం అంటే అది ఒక్క టర్మ్తో అయ్యేది కాదు, ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఉద్యమ నాటి స్ఫూర్తి ఇవాళ రైతు సంక్షేమ అభివృద్ధి పథకాలు సమాజాన్ని అభివృద్ధి చేసేవి కాదా చెప్పండి. మహిళా సంక్షేమ పథకాలు ఎవరైనా చరిత్రలో రైతు బంధు అనే పథకం ప్రవేశపెట్టారు? లేదు. లేదు కదా. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు? లేదు కదా. ఒక రైతు ఇంట్లో ఎవరైనా చనిపోతే, పెద్ద అని చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వారంలోగా వచ్చే పరిస్థితి ఎవరైనా చూశారు? అప్పటి వరకు లేవు. ఇవన్నీ సమాజ హితానికి దోహదం చేసేవే కదా. ఇక సమాజాన్ని పట్టించుకొని ఎప్పుడు ఇంటింటికి నల్లా. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది సగానికి సగం రోగాలు రావడానికి కారణం రక్షిత మంచినీళ్ళు లేకపోవడమే. మరి వాళ్ళ ఇంటింటికి మంచినీళ్ళు వచ్చాయి. మంచినీళ్ళు వచ్చాయంటే ఒక కూలీనాలకి వెళ్ళే ఒక అమ్మ ఆ మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి లేకుండా హాయిగా ఇంట్లో నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతుంది. అవును, అంతే కదా. వాళ్ళు అనేది ఏంటంటే సామాజికంగా అంటే అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యం కల్పించాలి కదా. ఆ రకమైన ధోరణి రాలేదు. అందుకనే మాలాంటి వాళ్ళం మేము దూరంగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాట్లాడారు. అన్ని వర్గాల వారిని సమప్రాధాన్యం లేకపోతే ఏకంగా ఒకవైపే మొగ్గు చూపితే ప్రజలు ఒప్పుకోరు. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను కలుపుకున్నారు. సబ్బండ వాడాలు కలిసి అన్ని సబ్బండ వర్గాలన్నీ కలిసిపోయారు. తర్వాత రాజకీయాల్లోనూ అంతే, పదవులు ఇచ్చే ప్రాధాన్యాల్లోనూ అంతే. ఎక్కడ తేడా జరగలేదు. ఎందుకంటే రాజకీయాల్లో సాధారణంగా కొన్ని రెడీమేడ్ ఆరోపణలు ఉంటాయి. అది అందరికీ పనికొచ్చే ఆరోపణలు. ఇక్కడ న్యాయం జరగలేదని ఒకటి, విఫలమైందని ఒకరు, తర్వాత బడ్జెట్లు పెడితే పాత సీసాల కొత్త సారా అని మీరు రిపీటెడ్గా వింటూ ఉంటాం. అవును, చాలా చాలా రిపీటెడ్గా. కానీ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందింది. తెలంగాణ తలసరి ఆదాయం అభివృద్ధి చెందింది. తలసరి ఆదాయం అంటే కేవలం ఏదో కోటీశ్వర్లనే కాదు, సామాన్యుడు కూడా లెక్కలు తీసుకుంటారు వాళ్ళు. తెలంగాణ వ్యవసాయం పెరిగింది, తెలంగాణలో కొనుగోలు శక్తి పెరిగింది, తెలంగాణలో పాఠశాలలు పెరిగినాయి, విద్యా అవకాశాలు పెరిగినాయి, తెలంగాణ సౌకర్యాలు పెరిగినాయి, తెలంగాణ రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇవన్నీ సమాంతరంగా జరిగే కార్యక్రమాలు. అది ఏకసూత్ర కార్యక్రమంగా ఉండదు. ఇందులో అందరూ ఉంటారు.